కూటమి పాలన చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. తల్లికి వందనం పథకం అమలు చేసి వైసీపీ తట్టుకోలేకపోతుందని ఆరోపించారు. ముస్లింలు ఎవరూ అసదుద్దీన్ ఓవైసీ ఉచ్చులో పడొద్దని సూచించారు. తల్లికి వందనం అమలుతో పిల్లలు తల్లులు సంబరాలు చేసుకుంటుంటే వైఎస్ జగన్ మాత్రం రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో అసదుద్దీన్ ఓవైసీని ఇంపోర్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. నెగిటివ్ పాలిటిక్స్ చేస్తారు, పాజిటివ్ పర్సనాలిటీ కాదు. అసదుద్దీన్ ఓవైసీ నిన్న దిగేసినాడు, మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేనటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ఫ్ చట్టాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే తల్లికి వందనము చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడ్డారనే ఒక భయాందోళనకు గురయ్యే రాజకీయాలు కావాలా, రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదుద్దీన్ ఓవైసీని ఇమీడియట్ గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు.